యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాట ఒకసారి చదువుదామండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. నేను దప్పుకొనుచున్నాను అని నేను. దప్పికంటే ఏ రకమైన దప్పికండి? యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి ఒక్క మరియమ్మ గర్భాన ఆయన దైవ రూపిగా పుట్టాడు అన్న మాట తప్ప ఆయన ఇప్పుడు వరకు, ఆయన చనిపోయే వరకు ఎక్కడ దేవుని సహాయంతో పెరిగినట్టు ఎక్కడా లేదండి. ఆయన మనిషిలాగే పుట్టాడు, మనిషిలానే పెరిగాడు, మనిషిలానే మనలాగే శ్రమలు పొందాడు, ప్రతిదీ మనిషిలానే అనుభవించాడు. అవునా? అలాగే ప్రతి ఒక్కరికి దప్పిక అనేది కామన్గా ఉంటుంది. ఎందుకంటే మనిషిగా పుట్టిన ఒకరికి ప్రతి ఒక్కరికి దాహం అనేది వస్తుంది. ఆల్రెడీ మన ఉదయం నుంచి 9 నుంచి ఈ మధ్య చనిపోయినప్పుడు అది మొదటిగా మానవ శరీరం. ఎందుకంటే చనిపోయే ఖచ్చితంగా చాలా మంది చనిపోయే చనిపోయే ముందు క్లియర్గా అలాగే అంత పైన ఆయన వాటర్ పద్దెనిమిది గంటల వారిలో వాటర్ తాగుతున్నప్పుడు ఉన్నాడు. దానికి తోడి ఆ ముళ్ళ కిరీటప్పుడు కానీ భయంకరమైన కొరడాలప్పుడు కానీ వారిలో బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. ఆల్రెడీ ఆయన వాటర్ ఎందుకంటే ఆయన ప్రార్థన సో వాటర్ కంటే రక్తం మేబీ వాటర్ లేకపోవడం వల్ల రక్తమే బయటికి రావడం మిగతాది కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఆయనకి మానవుడు ఆలోచన ఎలా లేదన్నమాట. మనకు మానవ వాటర్ వాడిలో ఉంటేనే మన బాధలు మనకి వాటర్ లేదు. శక్తి కావడానికి తగిన ఏమీ డౌన్ అయిపోతుంది. అంత అనుభవిస్తారు. ఆ సమయం మానవ శరీరంతో తప్పిగా ఇంకొకటి మనం చూస్తే లేఖనం యేసు భక్తుడైన దావీదు యేసు పుట్టినక 1000 సంవత్సరాల ముందు భక్తుడైన దావీదు ఆయన కీర్తన 22:15. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఎప్పుడంటే దావీదు చనిపోయిన చాలా కాలానికి
మరి యేసు అంటే నా కుమారుడు వస్తాడు, శ్రమ అనుభవిస్తాడు, శిలువ మీద పడేటప్పుడు తన దాహం కోసం అడిగిన వారికి చేస్తారు అని చెప్పి ముందుగానే రాయబడతాయి. కానీ ఇక్కడ మనకైతే చేతులు చేరాలి కానీ మీరు ఇంగ్లీష్లో ఎప్పుడైతే వినిగర్ మీరు ఎప్పుడైతే చేస్తారో యూదుల శిక్ష ప్రకారం ఎప్పుడైతే మనుషులు వేస్తారో వెనిగర్ ఇవ్వడాన్ని వాళ్ళు శిక్షగా పెట్టుకున్నారు. వాళ్ళు ఇచ్చేది వినిగర్. ఎప్పుడైతే వినిగర్ వస్తారో లోపల నోరంతా పోయి చిగురు దానితో పొట్టు కూడా కాలిపోతుంది. ఎందుకు అలా ఇష్టం అంటే ఎప్పుడైతే ఆల్రెడీ దేవుడు ఒళ్ళంతా అనుభవించి ఒక్క చిన్న చోట కూడా ఆయనకి అంతగా తల నుంచి ఎప్పుడైతే ఆయన ఈ మాటలు ఆ మాటలు కూడా రాకూడదు శిక్ష ప్రకారం కానీ ఆయన తాగిన లేదు కానీ వారు సో ఎప్పుడైతే కాలిపోతుంది ముందే తెలుసు కదా నేను భూమి మీద వస్తాను, శ్రమ అనుభవిస్తాను. ఆయన భూమి మీద పరిచయం చేయాలి, దేవుని వాక్యాన్ని చెప్పాలి, అలాగే దేవుని ఆత్మల్ని సంపాదించాలి. ఇవన్నీ అన్ని కదా. అలాగే వస్తాను. అలాగే నేను ఖచ్చితంగా ఇస్తారు. తెలుసు కదా ప్రతి విషయం అయినా ఆయన ఎందుకు అడిగారు? కేవలం లేఖనం నెరవేరబడాలి. మనమైతే ఎగ్జాంపుల్ యోనాని తీసుకుని ఒక ప్రాంతానికి అక్కడికి వెళ్తే వేరే ప్రాంతానికి దేవుడు లాభం ఎంతమంది దేవుడు మాట్లాడితే దానిలో నాకు లాభం ఉందా? నేను చాలా సార్లు చెప్పినప్పుడు దానివల్ల చాలా సార్లు చూసుకున్నా. అలాగే దేవుడు ఈ పని చేయి దానివల్ల చాలా కానీ అలా చేయలేదు. దేవుడు నెరవేరాలంటే ఆయన శ్రమ అనుభవించాలి, కష్టమైన ఈ సిలువ మరణాన్ని అనుభవించాలి. దానితో పాటు నేను తప్పుకున్నాను కంపల్సరీ చెప్పాలి. ఒకవేళ ఆయన చెప్పకపోతే ఆ లేఖనం యేసుక్రీస్తు వారు కాదా? ఆయన అనలేదు కదా మాట ఆయన అనలేదు కదా. లేఖనం ఆయన వెళ్ళదు కంపల్సరీ లేఖనం కానీ దేవుడి మాట ఒక్కటైనా సరే ఏదైనా సరే ఆయన ఖచ్చితంగా జరగాలి. ఆయన మాట కూడా తప్పకూడదు. దేవుని లేఖనం నెరవేరు. ఆయన తప్పుతున్నానని మనం కూడా దేవుడు చెప్పిన మాట అది చిన్నదైనా పెద్దదైనా మేబీ దానివల్ల మన రావచ్చు. దేవుని మాట ఇష్టమై ఉండొచ్చు. కానీ కష్టంగా ఉండొచ్చు. దానికి తగిన దేవుడు యేసుక్రీస్తు ఇచ్చారు, చనిపోయారు. కానీ తగిన ప్రతిఫలం మూడో రోజు పరలోక రాజ్యం లేదు. మరి ఇంత సమాజం మనకి అలాగే దేవుడు మాట కలగచ్చు, వేదనకరమైన దేవుడు నడిపించచ్చు. కానీ ఆయన మాట ఆయన చెప్పిన మాట వదలకుండా ఆ శ్రమ వెళ్తే ఖచ్చితంగా సమయం మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. అలాగే రెండో
ఆయన మనం ఇంకా నశించిపోయే ఇంకా వేదన ఒకనొక ఆ స్త్రీని తప్పుకున్నప్పుడు మరి అక్కడ వాటర్ లేకపోతే ఆ స్త్రీ ఒకటే కాదు ఆవిడ మరి దేవుడి ఆవిడ మనము అలాగే మనంత ప్లీజ్ కదా ఎంతమంది వాటర్ అయితే మరి ప్రకారం వాటర్ నీటి ద్వారానే మనం బాప్తిసం అవునా మరి బాప్తిసం లేకపోతే మీ దాహం ఎలా ఇంకా ఎంతకాలం ఎప్పుడైతే మీరు అప్పుడే వేదనకరమైన జీవితం రక్షణకరమైన జీవితం ఆనందకరమైన జీవితం ఎంతో సంతోషకరమైన మనతో నీ తోటి వారి స్నేహితులు బంధువులు ప్రతి ఒక్కరిని బాధ్యత ఆత్మీయమైన చెప్పారు. నీవు ఎలా అయితే దాచుకుని నీ లక్ష్యంలోకి వెళ్ళి నిజ అలాగే వేదన బంధువులు నీ స్నేహితులు ఆవేశకరంలో ఉన్న వారిని దేవుని వైపు నడిపించి వారికి నిజ రక్షణ వారికి నిజమైన వెళ్ళినట్లు వారిని నడిపించాలి. అలా చేయకపోతే దేవుడు శ్రమ ప్రధాన నీవు వెళ్ళి నీ తోటి వచ్చే మరి ఈ రోజు మనం కూడా యేసు వారిలాగా మన తోటి వారిని శ్రమలో నుంచి లక్షల్లోకి నడిపించాలి. అలాగే దేవుడు ఆ ప్రణాళిక ఎంత కష్టమైన ఆయన మాట చేసి ఉండాలి. అలాగే యేసు వారిలాగా అనేక మంది వారిలో నుంచి రక్షణలోకి. సో ప్రాబ్లం అయితే మన చేయమని ఉంటారు. ఒకనొక సమస్య చెప్పారు ఇంకొంచెం ఆయన మన చేయబట్టుకుని రక్షణలోకి కానీ అదే సమయంలో కూడా వెనక్కి తరగలేదు. ఏంటి నీ జీవితం భయంకరమైన శ్రమ, అగ్ని ఆరదు పురుగు అలాంటి కానీ అదే సమయం చేయబట్టుకున్న వెనక్కి తిరిగామనుకో ఆకలి అవునాగా నిత్యము దాహమే హాయిగా కానీ అడుగు నువ్వు కనుక లాస్ట్ టైం అడిగిన తరగలేదు
నరకంలో వెళ్ళిపోతాం. ఎంతో వేదమైన జీవితాన్ని అనుభవించాలి. మరి దేవుడు ఈ వాక్యం మాతో మాట్లాడాలి. ఆయన అలాగే రక్షించాలి. కోరుకుంటున్నాను. కొద్ది మాటలు దేవుడు